అండ్ గోల్డెన్ అవర్ కరెక్ట్ సన్ ఇట్లా కొండల పైన పడుతుంది చూడుర్రి. ఏమన్నా ఉన్నదా? ఇట్లాంటివి నాకు చాలా రేర్గా తగులుతాయి. తగిలినప్పుడే క్యాప్చర్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే కేలాంగ్ మార్కెట్లో లోపల దొరికింది మెమరీ కార్డ్. 256 అయితే తీసుకున్నా. శాండీస్ది 1700 పట్టది. ఇవన్నీ మొత్తం సిమ్మ చీకట్ అయిపోయింది. 8-10 అవుతుంది. ఇప్పుడు నేను ముల్లా 30 అమ్మా 30 కిలోమీటర్స్ పోవాలి ఇప్పుడు నేను శిశు కాడికి. సుక్కలు కనిపిస్తాయి ఇప్పుడు. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయస్. అందరికీ ఫ్రమ్ సీసు. వర్షం ఫుల్ పడుతుంది. సో నేను బయటకు వెళ్దామంటే ఇప్పుడు పోవాలా వద్దా ఆలోచిస్తున్నా. కంటిన్యూస్గా పొద్దున్న నుండి పడుతూనే ఉంది. 6 o'clock లేచిన నేను. కానీ వెదర్ వస్తుంది. అదే ఆలోచిస్తున్నా ఇప్పుడు పోవాలా లేకపోతే ఇన్నే ఉండి రేపు స్టార్ట్ కావాలా అని చెప్పేసి. ఏం అర్థమైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయినాం అనుకో, వాటర్ క్రాసింగ్లో ఉంటే వాటర్ ఫ్లో ఫుల్ ఎక్కువ ఉంటుంది. చూద్దాం, కొంచెం సేపు అయితే వెయిట్ చేస్తా. వర్షం తగ్గితే స్టార్ట్ అవుతా. బయట అయితే ఇంకా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. మార్నింగ్ నుండి 6:30 మార్నింగ్ 6 o'clock ఏమో లేచిన. మార్నింగ్ నుండి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉన్నది. ఇక ఇక్కడనే స్టే చేస్తున్నా ఈరోజు అయితే. వేరే ఆప్షన్ లేదు మనకి. ఎందుకంటే కాజా రూట్లో చాలా వాటర్ క్రాసింగ్లు ఉన్నాయంట. ఇప్పుడు వర్షానికి మనం పోయినాం అనుకోండి చిక్కి పడిపోతుంది మనకు గట్టిగా. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కదా వర్షం పడుతున్నందుకు. అందుకే నేను ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఈరోజు అయితే ఇదే హాస్టల్లో స్టే చేస్తున్నా. రేపు మార్నింగ్ అయితే వెళ్ళిపోతా. ఎట్లున్నా వెళ్ళిపోతా. రేపు వర్షం పడినా వర్షం పడకపోయినా రేపు స్టార్ట్ అయిపోతా. అట్లే నా మెమరీ కార్డు కూడా ఫుల్ అయిపోయింది. అదే ఒక మెమరీ కార్డు కూడా తీసుకోవాలి. సాయంత్రం అట్లా పోయి ఒక మెమరీ కార్డు కూడా తీసుకుంటే పక్కనే మార్కెట్ ఉందట. ఇంకా అప్డేట్ ఇస్తుంటే నేను బయటికి ఏమైనా పోతే అయితే వీడియో చేస్తాను. బయటికి పోయే ఛాన్స్ లేదు ఎందుకంటే కంటిన్యూస్గా వర్షం పడుతుంది. అగర్ నాకు ఆప్షన్ ఉంటే నేను బయట కూడా మార్కెట్ పోయినప్పుడు అయితే వీడియో చేస్తాను. ఆప్షన్ లేకపోతే మాత్రం చేయలేను. ఇక 6.5 hours later. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. అసలు అలా సన్ను చూస్తా అనుకోలేదు. ఇప్పుడిప్పుడే వర్షం అయితే తగ్గింది. జర బయటికి పోయేసి ఏమైనా తినేసి అట్లే నా మెమరీ కార్డ్ ఫుల్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నా హార్డ్ డిస్క్ పోయింది. మొత్తం డేటా అలానే ఉంది. పోయిందంటే ఏమంటారు, నేను కొరియర్ చేస్తే పోయినట్టు కాదు. దాని వైర్ ఏదో పోయింది హార్డ్ డిస్క్ది. అది హైదరాబాద్ పోయినాక చూడాలి. ఫస్ట్ 10 days 15 days మొత్తం వీడియోస్ అలానే ఉన్నాయి. ఇప్పుడు అన్నీ మెమరీ కార్డ్ ఫుల్ అయిపోయింది. డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఆప్షన్ లేదు. సో అట్లే కింద మార్కెట్లో పోయి మనకేమైనా ఏమంటారు మెమరీ కార్డ్ దొరికితే తెచ్చుకుందాం. ఎందుకంటే దీనిలో తక్కువ స్పేస్ ఉన్నది. 30 minutes ఏమో రికార్డ్ అవుతుంది అంతే. అట్లే కింద ఒకసారి చైన్ కూడా టైట్ చేయాలి. ఎందుకో ఊకే చైన్ లూజ్ అయిపోతుంది. మొన్ననే చేయించిన ఆన్లైన్లో, బట్ మళ్ళా సౌండ్ వస్తుంది చైన్. కానీ కొంచెం వర్షం తగ్గిన తర్వాత వ్యూస్ ఇంకా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి ఆ ఇల్లులు చూడండి కొండల పైన. కానీ పైన మంచి అట్లనే ఉన్నది. నేను ఇంకా ఐస్ ఫాల్ అవుతుంది అనుకున్నా రాత్రి, ఏం కాలేకుండే. అట్లనే కింద పోయి తినేసి వచ్చేసి పండుకుంటా. రేపు పొద్దుగాల వర్షం పడినా తుఫాన్ వచ్చినా రేపు స్టార్ట్ కావాలి మనము. ఇది ఒక చిన్న మోనిస్ట్రీ ఉంది ఇక్కడ, దాందే లైక్ కమాండ్ టైప్ అనుకోండి. ఇది వీడికి అలా కింద వ్యూస్ చూడండి జబర్దస్త్ కనిపిస్తుంది. ఆ ఇల్లులు అవి
సూపర్ ఉంది. ఆ కింద ఏదో విలేజ్, టూరిస్ట్ విలేజ్, ఇడికెళ్ళి కింద కనిపిస్తుంది కదా, అది టూరిస్ట్ విలేజ్ అంట. లైక్ లోకల్ మేడ్ హ్యాండ్ క్రాఫ్ట్, లోకల్ ఫుడ్ అవన్నీ ఉంటాయి అక్కడ కింద. ఆడ నాకు తెలిసి గోపురంలో కనిపించదు. చైన్ మరీ సౌండ్ కొట్టుకుంటుంది. ముందు పోయి ఫస్ట్ మెమరీ కార్డ్ తీసుకొని ఈ చైన్ చెప్పించేసి ఆ తర్వాతకి మనం తినేసేద్దాం. వావ్, ఎదురుగా వ్యూ చూడండి అసలు జబర్దస్త్. నిన్న మనం ఇటు వచ్చినప్పుడు అట్లా కనిపించలేదు, కానీ ఇప్పుడు వర్షం లేదు ఏం లేదు కాబట్టి మంచిగా కనిపిస్తున్నాయి మౌంటైన్స్. ఇంకోటి ఏంటంటే శిశువులు అడిగిన ఏం షాప్స్ లేవంట మొబైల్స్వి. సో తాండీలు ఉంటాయని అన్నారు. ఒక 20 కిలోమీటర్స్ అవుతుంది. ఆడికే పోతున్నా. వచ్చేటప్పుడు తినేసి రూమ్కి వెళ్ళిపోతా సీదా. తాండీలో కూడా లేదంట దుకాణం. ఇక కేలాంగ్ వచ్చేసిన, ఇక కేలాంగ్లోనే ఉన్నా. అండ్ గోల్డెన్ అవర్ కరెక్ట్ సన్ ఇట్లా కొండల పైన పడుతుంది చూడుర్రి. ఏమన్నా ఉన్నదా? ఇట్లాంటివి నాకు చాలా రేర్గా తగులుతాయి. తగిలినప్పుడే క్యాప్చర్ చేసుకోవాలి. ఈయన ఒక మెకానిక్ జర చైన్ టైట్ చేపిస్తుంది. ఫైనల్గా అయితే కేలాంగ్ మార్కెట్లో లోపల దొరికింది మెమరీ కార్డ్. 256 అయితే తీసుకున్నా. శాండిస్క్ది 1700 పట్టది. ఇవన్నీ మొత్తం సిమ్మ చీకట్ అయిపోయింది. 8-10 అవుతుంది. ఇప్పుడు నేను ముల్లా 30 అమ్మా 30 కిలోమీటర్స్ పోవాలి ఇప్పుడు నేను శిశు కాడికి. సుక్కలు కనిపిస్తాయి ఇప్పుడు. చలి ప్రాబ్లం కాదు, రోడ్ల ప్రాబ్లము. ఎందుకంటే ఈ రోడ్లు మస్తు డేంజర్ ఉన్నాయి హిమాచల్వి. అందుకే ఇక మెల్లగానే పోతున్నా, ఏం స్పీడ్ కొడతలేను. థర్టీ ఫార్టీ. నేను ఇక సీదా రూమ్ కాడ పోయే బ్లాక్ క్లోజ్ చేసేస్తా. ఏమంటారు, ఈ రోడ్లలో నేను బ్లాక్ చేసుకుంటాను, నడపలేను ఇప్పుడు ఈ టైంలో. సో సీదా రూమ్ కాడ కలుగుతాం, లేదంటే తన హోటల్ ఆగిన అనుకో డిన్నర్ చేయనీకే, ఆడ చేస్తా వీడియో. ఇప్పుడే అయితే రూమ్కి వచ్చిన 10:30 అవుతుంది. సుక్కలు కనిపించినాయి. ఎందుకంటే నేను 6 గంటలకు వెళ్ళిన ఇడికెళ్ళి. 6 గంటలు అంటే దగ్గర 4.5 hours. ఇక మెమరీ కార్డ్ అయితే దొరికిపోయింది. ఒక చైన్ ఒకటి అది టైట్ కూడా చేయించేసిన, కానీ కొంచెం చైన్ ప్యాక్ట్ అయితే పోయిందట. మనం అది ఢిల్లీలో చైన్ చేయాలి. సో ఈరోజుకైతే ఎంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.